ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్పుకుంటారు. మా మార్కెట్ అన్నలో మాత్రం హాయ్ అండి అందరికి, నేను మీ మార్కెట్ అన్న. జనరల్ గా బిగినర్స్ అందరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎలా డ్రా చేసుకోవాలి, ఎక్కడ స్వింగ్ పాయింట్స్ తీసుకోవాలి. సో అందరు బిగినర్స్ కోసం అది చిన్న హ్యాక్. మనం డ్రా చేయకుండా ఆటోమేటిక్ గా అదే డ్రా చేసి ఇస్తుంది మనకి. ఇండికేటర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం సప్లై అండ్ డిమాండ్ అని చెప్పి లక్స్ ఆల్గోది ఉంటుంది అనమాట. సప్లై అండ్ డిమాండ్ డైలీ లక్స్ ఆల్గో 8.7K ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి దీన్ని టైప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఇండికేటర్ అనేది ప్లాట్ అయిపోతుంది. సో ఇది ఇలా ప్లాట్ చేస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ రెడ్ మార్క్ వచ్చేసి సపోర్ట్, బ్లూ మార్క్ వచ్చేసి రెసిస్టెన్స్ అన్నమాట. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా ట్రేడ్ చేయాలి? జనరల్ గా అందరూ సపోర్ట్ దగ్గర కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తారు అండ్ రెసిస్టెన్స్ దగ్గర పుట్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తారు. అది బేసిక్ బిగినర్స్ చేసే ట్రేడ్స్ అన్నమాట అవి. సో జనరల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది చూసుకోవాలన్నమాట. సో ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ, సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఎంగల్ఫింగ్స్, రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్స్ అండ్ పిన్ బార్స్, డోజీస్ ఇలాంటివి ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి క్యాండిల్ స్టిక్స్. సో ఇలాంటివి ఏమన్నా క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తే సో అప్పుడు మనం ఆటోమేటిక్ గా 1:2 అండ్ 1:3 వరకు మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ట్రేడ్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోర్ట్ దగ్గర బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూడాలి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. సో ఈ ప్యాటర్న్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏం లేదు, రెడ్ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ మొత్తం ఎంగల్ఫ్ చేయడం. సో ఇక్కడ నుంచి మనం 1:2 1:3 ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే నేను చూపిస్తాను. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది. సో ఈ క్యాండిల్ హై పెట్టుకొని, సో ఈ క్యాండిల్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి 1:2 ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అదే ఇందాక పిన్ బార్స్ అని చెప్పాను కదా. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి పిన్ బార్ ప్యాటర్న్స్. సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి మార్కెట్ ఎంత కిందకి వెళ్ళాలనుకున్నా కానీ బయర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. ఇదే క్వైట్ ఆపోజిట్ లో బేరిష్ సైడ్ కూడా జరుగుతూ ఉంటది. ఇవన్నీ పిన్ బార్స్ అన్నమాట. పిన్ బార్స్, హ్యామర్స్, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్పుకుంటారు. మా దగ్గర మాత్రం, మా మార్కెట్ అన్నలో మాత్రం దీన్ని పిన్ బార్ అంటారు.